దేహమందు మంచిదైతే నివసించట్లేదు. నేనంటున్నా, పౌలు అంటున్నాను. పౌలుకి పెళ్లి బేడాకులు లేవు, ఏ సంసార చక్రం జిల్లు అంటించుకోలే. కానీ అంటున్నాడు, అసలు ఈ శరీరం మనకు మంచిదేది నివసించట్లేదు. పౌలు అట్ట అన్నాడంటే ఈ సంసార బంధంలో ఉన్న మనం ఇంకా మన శరీరం ఎంత అపవిత్రం ఉంటుంది. కాబట్టి ప్రాధాన్యత ఏంటంటే ఆత్మకి ఇవ్వాలి. ఎందుకంటే ప్రభు నోటిలోంచి వచ్చిన ఒక ఆణిముత్యం ఏంటంటే యోహాను 6:63 ఉంటుంది. పిచ్చోడా, ఫెయిర్ అండ్ లవ్లీలు, అమెరికా సభ్యులు, జపాన్ సభ్యులు నువ్వు తెగవాడుతున్నావు కనుక శరీరం కేవలం నిష్ప్రయోజనం. దట్ ఈస్ యూజ్లెస్ ఓన్లీ. బట్ ఆత్మే జీవింపచేయుచున్నది. వెలుగు మనం ఏం చూస్తామంటే వెలుగును మాత్రమే చూద్దాం. కొండలంతరాల్లో చూస్తున్నా వెలుగును మాత్రమే చూస్తాం. అది బాగుంది అనుకుంటాం. అవి కిరణాల్లాగా బయటకు వస్తాయి. అది చూసి చాలా సంతోషపడిపోతాం. అవే కదా వెలుగులు ఎక్కువైపోయినాయి కదా ఈ మధ్యలో. నిజమైన వెలుగుకేమో తక్కువైంది. ఈ ఆర్టిఫిషియల్ మనం మామూలుగా మాట్లాడుకున్న ఆదివారం కూడా అయినా శనివారం కూడా అయినా ఈ కరెంటు వెలుగులు ఎక్కువైంది, లైటింగ్ ఎక్కువైంది. పెళ్ళిళ్ళలో లేకపోతే పండగల్లో నిజమైన వెలుగుకేమో దూరంగా ఉంటున్నారు. ఈ ఆటపాఠాల వెలుగుకేమో దగ్గరగా ఉంటున్నారు. నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చిన నన్ను వెలిగించడానికి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పాలి. ఆ వెలుగు చేత వెలిగించబడిన వాడు మరొక దాన్ని వెలిగించగలుగుతాడు. ఎందుకంటే ఆ వెలుగు చేత వెలిగించబడిన వీడు మండుచు ప్రకాశించేవాడు. దేవునికి స్తోత్రం. అంటే మన మనస్సులో మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే ఈ భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి ఈ హెచ్చుతగ్గులు ఒక రోజు బాగుంటాం, ఒక రోజు బాగోదు. కానీ మనం ఆత్మ మీద ఆధారపడితే జీవిత ప్రయాణంలో ఎదురయ్యేటువంటి హెచ్చుతగ్గులు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే జీవింపచేసేది ఆత్మ మాత్రమే. సో ఆత్మల గురించి మనం లోతుగా అధ్యయనం చేసుకోవాలి. ప్రభువే ఆత్మ అంటాడు పౌలు. దేవుని స్తోత్రం చెప్పండి. సో ఆత్మ శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చింది. మిమ్మల్ని ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఈ పవిత్ర స్థలానికి మీరు వచ్చారు. నేను కూడా మీకోసం యథార్థంగా చెప్తాను. ఈ పవిత్ర స్థలంలో సహవాసంతో సమాధానంతో అందరం కలిసి ఏక మనసుతోటి మరలా వచ్చే వారానికి కావలసిన ఈ బండికి కావలసిన పెట్రోల్ కొట్టించుకుంటూ వచ్చాను. ఆ పెట్రోలే పరిశుద్ధాత్మ. అదేం నడిపేది దీన్ని. ఈ బండిని ఆయన చేతులకు అప్పగించితే ఈ బండిలోంచి నువ్వు తప్పుకొని నువ్వు కూర్చో ప్రభువా, నువ్వు నడుపు ప్రభువా అని పరిశుద్ధాత్మ దేవుడికి మనం అప్పగించుకుంటే ఈ బండిని నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు. సరైన మార్గంలో ఆయనే నడిపిస్తారు. దేవుడికి స్తోత్రం. ఇందాక నేను కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మీరు ఎంతమంది కన్నీటితో ప్రార్థన చేశారు? ఎంతమంది మీ మనసులో దేవుడు మిమ్మల్ని ఈ వారం అంతా కూడా, ఈ వారమే కాదు 40-50 సంవత్సరాలు నువ్వు గుర్తుంచుకోకపోయిన ఆయన మాత్రం నేను కొనుక్కుడు నిద్రపోతాను. రాత్రిపూట ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు భర్త కానీ, భార్య కానీ, బిడ్డ కానీ ఆ మనసు దగ్గర ఉండేవాళ్ళు బిడ్డ నిద్ర అవ్వకుండా చూడండి అంటారు డాక్టర్. నిద్ర అవుతావు ఆ మనసు దగ్గర అలాగే కూర్చుంటారు కదా. కానీ మనం నిద్ర కూర్చి మన మనసు దగ్గర అలాగే కూర్చుంది దేవుడు, మన దేవుడు. అందుకే నేను ఇంకా బతుకున్నాను. అందుకే 50 సంవత్సరాలు చూడగలుగుతున్నాను, 60 సంవత్సరాలు చూడగలుగుతున్నాను. మరి కృతజ్ఞత గుండె లోతుల్లోంచి రావద్దా?
కళ్ళలోంచి కృతజ్ఞత కనపడవుతా? నోటి మాటలైనా వింటావా? ప్రార్థన లేదా నా వాక్యం వినటానికి వచ్చావా? నువ్వు కడగవా నీ కన్నీటితో నీ కాళ్ళు? అది ఎలా మనం ఇంత గొప్పగా ఊహించుకుంటున్నామో నాకు అర్థం కాదు. అది మిగతా సంసార బంధంలో ఉన్నప్పుడు నా పనులు నేను చేసుకుంటాను, కానీ ఒక్కసారి ఆయన పేరట ఆయన కరుణాపేట దగ్గరికి వచ్చినప్పుడు ఏడవకుండా ఉండలేను. అది నా చేతకంతానని మీరు అనుకుంటారేమో, అదే నా దేవుడు కోరిక. మీ చేతకంతాను ఏడిచిన వాడే దేవుడికి ఇష్టమైన వాడు. నువ్వు నీ ఇంటి దగ్గర ఉన్న నీళ్ళతో నీ సోపుతో నువ్వు మొహం కడుక్కుంటే, అద్దంలో చూసుకుంటే నువ్వు బాగా తెల్లగా కనపడతావేమో, కానీ ఆయన సన్నిధిలో కన్నీటితో కడుక్కుంటే అమరుడు మృత్యుంజయుడు చూసినప్పుడు ఆయనకి అందంగా కనపడుతుంది మొహం. కన్నీటితో దైవ సన్నిధిలో కడిగిన ముఖం దేవుడికి అందంగా కనబడుతుంది. మనసు మారిన వాడు కన్నీరు కాల్చకుండా ఉండలేడు. ఎందుకంటే ఆయన చేసిన చూపిన కొరకు మేలును దృష్టించుకొని స్ఫురణకి తెచ్చుకొని జ్ఞాపకానికి తెచ్చుకొని కన్నీరు కాల్చకుండా ఉండలేడు. కాబట్టి మీరు ఏదో అలవాటుగానో సాంప్రదాయంగానో ఇలా పవిత్ర స్థలానికి వచ్చి ఆ మాటలు విని లేదా మీరు ప్రార్థన చేసుకొని ఓ పాట పాడి వెళ్ళిపోతే నిజంగా ఆ ఆరాధన నీకు మేలు చేయదు సరికదా, నీకు కీడు చేస్తుంది అని రోమాపత్రిక 11:9-10 రాసి. సో ఆరాధన అనేది నీకు నచ్చినట్టు చేసేది కాదు, నిన్ను బతికించి ఉంచిన దేవునికి నచ్చినట్టు చేయాలి. అది అసలు ముఖ్యంగా నేనంటాను. ఒక మాట చదవండి బైబిల్లోంచి, హెబ్రీ పత్రిక. ఎందుకంటే మనకు ఆదర్శం మన గొర్రె పిల్ల రక్షణ. మనం నడవాల్సింది ఆయన అడుగు చాటులోనే, మన మాదిరి ఆయన మాత్రమే. ఇది నేను చెప్పట్ల, తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ చేత తన బిడ్డల చేత 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం ఇది తీయదు, ముందు చెప్పిందే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ప్రభువుకి సంబంధించిన ఒక గోల్డెన్ సెంటెన్స్. ఒక్కసారి నా వైపు చూడండి. మీరేం తెలుగు వాడు కాదు, మీరు ఏదో బలవంతాన వింటున్నారు, కానీ నిజంగా నాకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు ఇక్కడ ఉన్నారు. నేను అలాగే నమ్ముతాను. మహాభక్తుడైన పౌలే అన్నారు, నేను మీ వంటి వాడని, నేను మీకంటే ఎక్కువ కాదు అన్నారు. మీరు ఎన్నో అనుభవాలు, పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సంసారంలో నిజంగా మన సాంప్రదాయంలో సామెత ఉంటుంది, ఎంత క్వాలిఫైడ్ డాక్టర్ అయినా అనుభవం కలిగిన నర్సు ముందు తక్కువే. ఆడి డిగ్రీలో ఆడి పేరు ముందు రాసుకోవడానికి ఉపయోగమో, కానీ ఒక రోగిని బతికించడానికి ఉపయోగపడవు. కానీ 30-40 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న మదర్ తెరేసా లాంటి ఒక్క నర్సు ఎంతమంది ప్రాణాలు నిలబెడుతుంది. కాబట్టి నేను గొప్ప డాక్టర్, మీరు నర్సు, నేను అట్టగనుకుంటా మీరు అనుభవం కలిగిన నర్సు. నన్ను మీరు డాక్టర్గా చదువుకున్న డాక్టర్గా మీరు చూస్తున్నారేమో, నేనేంటనేది నా రక్షకుడికి తెలుసు. నేను మిమ్మల్ని అంతే గొప్పగా భావిస్తాను. మనం ఎవరం కూడా ప్రభు కంటే ఎక్కువ వారము. దేవుడు నన్ను క్షమించునుగాక. ప్రభు హింసించబడాలి, ప్రతి మానవుడు తగ్గించబడాలి. చెప్పే నేనైనా వినే మీరైనా సరే. మరి అక్కడ ప్రభు చూడండి ఏమంటున్నారు, తను శరీర, అది ఎవరి గురించి అంటే సాక్షాత్తు లోకరక్షకుడైనటువంటి మన గొర్రె పిల్ల దేవుడికి సంబంధించిన మాట. అంటే తను శరీరధారి అయిన దినములలో, అంటే దాని అర్థమైతే శరీరధారి. ధారి అంటే ధరించుకున్నవాడు. ఏం ధరించుకున్నాడు? శరీరాన్ని ధరించుకున్నాడు. అంటే తను శరీరాన్ని ధరించుకున్న దినాలు కొన్ని ఉన్నాయి, శరీరం ధరించుకోని దినాలు కొన్ని ఉన్నాయి. ఇక మీకు అర్థమైపోతుంది, దేవుడు ఒక్కడే. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడు మొక్కలు చేయలేదు. దేవుడు మొక్కలు ఎందుకు అయ్యాడు చెప్పమంటారా? నా రక్షణ కొరకు అయ్యాడు. తండ్రిగా ఎందుకున్నాడు, కుమారుడుగా ఎందుకున్నాడు, పరిశుద్ధాత్మగా ఎందుకున్నాడు అంటే నన్ను సృష్టించే విషయంలో తండ్రిగా ఉన్నాడు. నీ దారి తప్పినప్పుడు నా తరపున ప్రాణం పెట్టడానికి
కుమారుడుగా శరీరాన్ని ధరించుకుని ఆ తండ్రి వచ్చాను. నాలో ఉండి నన్ను నడపడానికి పరిశుద్ధాత్మగా ఆ తండ్రి మారిపోయాడు. ఈ ఒక్క సూత్రం నీకు అర్థమైతే నీ భాషతో పని లేదు. దేవుడితో మంచి స్తోత్రం చెప్పాలి. నీ గుడితో పని లేదు. నీ గుడితో పని లేదు. అసలు నీకు ఈ హెచ్చుతగ్గులతో పై కూడా ఉండదు. అసలు అన్ని పరిస్థితులు ఆనందిస్తావు. దేవుడు మానవుడు అయింది, దేవుడు మొక్కలు అయింది కూడా నా నిమిత్తమని ప్రేమ నీకు అర్థమవ్వాలి. యేసు ప్రభు అంట శరీరధారి అయ్యున్న దినముల గొప్ప మాట చూడండి. అంటే యేసు ప్రభుకి శరీరం లేదు, ఆయన ఆత్మ. మరి శరీరధారి ఎందుకు అయ్యాడు? నేను శరీరంతో ఉన్నాను కాబట్టి అయ్యాడు. అర్థమవుతుందా? రత్న కుమార్ గారు ఆ మనవడు మనవరాలు వచ్చింది అనుకోండి, బాబాయ్ గారు ఇంచుమించు 80 దాటి 70 దాటి ఉండొచ్చు కదా. సరే మీ వయసు నాకు చెప్పవద్దు, అంత పెద్ద వయసు ఉంది, 60 సంవత్సరాలు దాటారు కదా. మనవడు మనవరాలు వచ్చి రేపు పొద్దున తాతయ్య ఇంట్లో ఒక్కసారి గుర్రమాట ఆడుకున్నాం, ఏడుగా ఆడుకున్నాం, కూర్చుని గగలేని ఆయన ఆ మనవరాలు మనవడి మీద ఉన్న ప్రేమతోటి ఈ 2 చేతులు కూడా ఆటుగా చేసి గుర్రంలాగా ఏనుగులాగా అవసరమైతే ఆ మనవరాలు తాతయ్య ఒక్కసారి కుక్కలాగా ఆడవాలి అంటే ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమతోటి ఒక్క స్థాయి కూడా దిగిపోతాం. మనం ఏనుగు స్థాయికి జంతువు స్థాయికి కూడా దిగిపోతాం. ఎందుకు దిగిపోతాం అంటే అడిగిన వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి. అలాగే నా మీద ఉన్న ప్రేమను బట్టి ఆత్మరూపమైనటువంటి మహా ఆకాశములు పట్టచాలని నా దేవుడు నేను శరీరంతో ఉన్నాను కాబట్టి, పెద్ద కుప్పం మీద ఉన్నాను కాబట్టి, పాప సంఖ్యలతో ఉన్నాను కాబట్టి తన మహిమను విడిచిపెట్టేస్తే, తన సర్వస్వాన్ని విడిచిపెట్టేస్తే ఇవన్నీ మన కోసం చేసేప్పుడు కానీ సరిగ్గా అర్థమైతే ఆయన ప్రేమ, ఆయన బలియాగము, ఆయన రక్షణ కార్యం సరిగ్గా అర్థమైతే నీకు ఒక్క బోధకుడు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడే నీకు బోధకుడు అయిపోతాడు. నేను శరీరంతో ఉన్నాను కాబట్టి అంటాడు ఆయన, అయ్యా శరీరాన్ని ఎందుకు ధరించుకున్నావయ్యా? నేను శరీరం ధరించుకోవటం ఏంటి? తండ్రి అయినటువంటి దేవుడే నాకు ఒక శరీరాన్ని అమర్చాడు, మీ మీద ఉన్న ప్రేమను అమర్చాడు నాకు. ఎందుకయ్యా? మీరు ఎప్పుడైనా చదివేయలేదు, తర్వాత చూసుకుని అన్ని రెఫరెన్స్లు ఇప్పుడు చదవలేదు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, అదే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో నా తరపున నా ప్రభు శరీరాన్ని ధరించుకొని నా పాపాలని ఆయన శరీరాన్ని వేసుకోవటానికి ఆయనకు ఒక శరీరాన్ని ఆ దేవుడు ఆ తండ్రి అమర్చాడు అని రాయబడి ఉన్నది. ఎంత గొప్ప ప్రేమ అంటారు ఇది. నోటి మాటలకు సంబంధించిన వ్యామోహాలకు సంబంధించిన ప్రేమ. ప్రేమ ఎప్పుడు కూడా మాటలతో చెప్పదు. ప్రేమ ఎప్పుడు కూడా చేసి గెలుస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. చేసి చూపించి గెలుస్తుంది. నాకు ఎంత ఇష్టం అంటే 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో మంచి మాట ఉంటుంది. ఎంత ప్రాణం పెట్టి నా కొరకు శరీరాన్ని ధరించండి, మానవాకారంలో భూమి మీదకి వచ్చి నా కొరకు 30 సంవత్సరాలు ఆ కుటుంబాన్ని పోషిస్తూ అవార్డులను పని చేసుకుంటూ ఆ పేదరికాన్ని అనుభవిస్తూ యేసుప్రభు ఎంత పేదవాడంటే అందరూ తెలిసి మార్తా మరియ యోసేపు మరియలో ఆ 8వ రోజున యెరూషలేము దేవాలయంలో పేరు పెట్టేటప్పుడు అన్నప్రసన్న రోజున మేకలను కోడెలను కోసిపోతినాలు అంటారు. మీరు నా చేతిలో స్థితి కావలేదు అని యోసేపు బాధపడుతుంటే సుమేరు ప్రవక్త పాస్టర్ గారు సొలొమోను దేవాలయంలో సేవ చేస్తున్న పాస్టర్ గారు అన్నారు, లేవీకాండంలో మోషే గారి చేత దేవాది దేవుడు నీ దగ్గర డబ్బు లేకపోతే 2 గోపిల్లలను బోధించి చాలు అన్నాడు కదా, 2 గోపిల్లలు పెట్టి చాలు అన్నాడు. అంత పేదవాడు వేసేవాడు. ఎంత ధనవంతుడంటే నోటి మాట చేత చేపలోకి డబ్బు తేగలిగే ధనవంతుడు ఆయన. ఆ దేవుడు అంత గొప్పది. మీకు అర్థం కాకే అయిపోయారు కానీ మిమ్మల్ని అడిగిన
సేవకులు అన్నట్టు అయిపోయారు, కానీ ఆ సేవకులకే సేవకుడైన ఆ సేవకుడు వెనకాల ఒక్కసారి నడిచి చూడండి, ఎలా మారుతారో మీరు. ఎలా మారుతారో ఒక్కసారి అర్థం చేసుకోండి. వేలుచూపు విశ్వాసం కాదు, మను నేత్రాలతో దీన్ని చూసుకుంటూ ప్రయాణం చేయాలి. కళ్ళు మూస్తేనే దేవుడు కనబడతాడు. అవునంటారు కాదంటారా? ఏ మతం అయినా సరే, ఏ మతమైనా సరే సిద్ధంగా ప్రతి సంవత్సరం వీళ్ళు నా పేరే 7 కోట్లు కదా, అక్కడ పెట్టిన వేరే అది. ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క సంవత్సరం కూడా, ఏ ఒక్క నెల కూడా నా తల మీద మంగళ షాపులో కత్తిపాడు. నేను దేవుడు ఊరికే ఎన్నుకోలేదు, యథార్థంగా చెప్తున్నాను. నా భక్తి, నా విశ్వాసం, నా యథార్థత, నా పౌరుషం నా దేవుడు చూసి వృధాకపోతుంటే అది నాకు ఉపయోగపడుతుంది. అక్కడికి వెళ్తే తీరా క్యూ లైన్లో మీరు ఇప్పుడు కూడా చూడండి, న్యూస్లు వెళ్తూ ఉంటారు. పెద్ద తిరుపతి సిద్ధంగా వెళ్తే క్యూ లైన్లో దైవ దర్శనం కోసం 5 గంటలు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు. పసిబిడ్డలు, బాధితురాలు, కడుపుతో ఉన్నవాళ్ళు క్యూ లైన్లో పుట్టిస్తున్నట్లు చచ్చిపోతారు. ఎందుకంటే వెళ్ళి దేవుడిని చూడాలి. విచిత్రమైన తెలుసా, తీవ్ర ఇన్ని బాధలు పడి, ఎంత కష్టపడి వెళ్ళి గర్భాలయంలో ఉన్నటువంటి ఆ విగ్రహం దేవుడిని చూద్దామంటే అక్కడ పోలీసు వాళ్ళు లాఠీ ఏంటి ఒక్కతో వస్తాడు. తీరా అక్కడికి వెళ్ళి చూద్దామని నిలువాడు ఏం చేద్దామో తెలుసా, చూడడం కళ్ళు మొత్తం. ఎట్లా చూడాలి దేవుడిని, భగవంతుని? ఈ కళ్ళతో కాదు, ఈ కళ్ళు చూస్తే ఈ కళ్ళు తెలుసుకోండి, ఈ కళ్ళతో చూడాలి. తిమోతితో రాస్తాడు, 1 తిమోతి 4 చూడండి. ఇగో నీ అంతరింద్రియాలకే ఎక్స్పీరియన్స్ ఇవ్వరా. భగవంతుని తెలుసుకునే జ్ఞానం అంతరింద్రియాలకు కలగాలరా, భౌతిక ఇంద్రియాలకు కాదు. భౌతిక ఇంద్రియాలతో చేసేది తప్పట్లు పడుతున్నట్టు మాటలు పారాటలు కాదంటాడు. అంతరింద్రియాలకి సాధన చేయించరా. సాధన అంటే ఎక్సర్సైజ్. భక్తి ఎక్కడ జరగాలి? భక్తికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంటే ఎక్కడ జరగాలంటే గుండెల్లో జరగాలి, లోపల జరగాలి. యేసు ప్రభు శరీరం ధరించుకుని ఆత్మలో పేరున్నటువంటి దేవుడు ఎబ్రీ పత్రిక 2:14-15 వచ్చినాలు ఉంటుంది. కాబట్టి ఆ సృష్టికర్త చేత చేయబడ్డ ఆ పిల్లలు రక్తమాంసాలతో ఉన్నారు. కాబట్టి ఆత్మరూపైనటువంటి దేవుడు కూడా రక్తమాంసాలు ధరించుకుని భూమి మీదకి వచ్చి తన మరణం చేత మరణానికి బానిసలైనటువంటి తన బిడ్డల్ని విడిపించడానికి మరణం చేత మరణములు విడిపించిన బహోన్నతుడు అంటాడు. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు సత్యం? నేను ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే, అనాలోచితంగా ఆచారంగా ఆదివారం గుడికి వెళ్ళాలి, శనివారం గుడికి వెళ్ళాలి కాబట్టి, వెళ్ళకపోతే ఏదో అవుతుంది కాబట్టి, వెళ్ళలేదు కాబట్టి ఎట్లా జరిగింది అని అనుమానం మీకు ఉంటుంది కాబట్టి అసలు ఆ ఉద్దేశంతో గుడికి వెళ్ళొద్దండి. అసలు ఆ ఉద్దేశంతో అసలు దేవుడిని నమ్మొద్దండి. నువ్వు రక్షించకపోయినా పర్వాలేదు, నేను నా దేవుడిని మాత్రం వెళ్ళిపోయాను. ఎప్పుడు వస్తుందండి మనకి ఈ స్థిరత్వం? ఎప్పుడు వస్తుందండి? కాబట్టి ఎప్పుడు వస్తుందో చెప్పమంటారా? నన్ను చూసి నేర్చుకుంటూ మానేసి యేసు ప్రభువుని చూసి నేర్చుకుంటూ మొదలెడుతూ వస్తాయి. ఆశ్రమ వెనకాల నడవటం మొదలెడితే ఈ పనికి రాకుండా ఒక పాస్టర్ ఇంటి నేనే చెప్తున్న మాట, ఆ పాస్టర్ అంతా సరైన కాకపోతే ఆదివారం శనివారం పక్కన ఆ వెళ్ళడం మిమ్మల్ని వెళ్ళడం. తండ్రి దేవుని ఎంత పరలోకపు తలుపులు తెలిసి మూసేవాడే ఇంత నడిపేటువంటి మాస్టర్ వెనక పడద్దా, దేవుని వెనకలే పడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఫిబ్రవరి 5:7 వచ్చి చదవండి. మళ్ళా తన శరీరధారి అయి ఉన్న నిర్మలలో వింటున్నారా? మాట అర్థమవుతున్నాయా మీకు? అండర్లైన్ చేసుకోండి గుండెల్లో.
దేవుడు ఈజీగా దొరకడు, దేవుడు ఈజీగా దొరకడు. కానీ దొరికిన దేవుడు ఈజీగా వదిలిపెట్టడు. నేను దేవుడికి స్తోత్రం. పట్టుకుంటే కొంచెం కష్టపడాలి. ఆయన నిన్ను పట్టుకుంటాయి. మీరు పాడుతారా? నీ చేతితో నన్ను రివర్స్లో పాడవచ్చు కదా. నా చేతితో నిన్ను పట్టుకుంటా ఎంత పాడొచ్చుగా. నీ చేతితో నన్ను ఇంత పట్టుకోవాలి. పట్టులో రకాలు ఉంటాయి. మరి మీరు పెద్దోళ్ళు మీకు తెలిసే ఉంటాయి. తల్లి పట్టు, పిల్ల పట్టు. తల్లి పట్టు, పిల్ల పట్టు ఏంటంటే కోతులు గుంపు ఉంటుంది కదా. కోతి పిల్ల కోతిని ఎక్కడ ఉంటుంది కదా. ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ మీద, ఈ సెట్ నుంచి ఆ సెట్ మీద దూకారు. అక్కడ ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే తల్లి జాగ్రత్తగా ఉండాలా, పిల్ల జాగ్రత్తగా ఉండాలా? పిల్ల పడ్డాడు. పిల్లి తన పిల్లలు ఏడింటికి తిప్పుతాడు. నిజమే తిప్పుతుంది. నేను అలాగే చూశాను. మా ఇంట్లో పిల్లలు పెడితే అది చూసి ఇంట్లో ఎవరు అన్నం తింటారు. అవి కొంచెం పెద్ద అయిన తర్వాత బాగానే ఉన్నాయి, కానీ ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత చిరాకు చేశారు. తీసుకెళ్ళి ఎక్కడన్నా వదిలేసారు. అది మరి దానికి అర్థమైంది ఏమో తెలియదు. ఎందుకంటే పసిపిల్లలు తీసుకెళ్ళి ఎక్కడ వదిలేస్తా, అదేం చేసిందో తెలిసి విషయం తెలుసుకుని తీసుకెళ్ళిపోయి అదే తీసుకెళ్ళిపోయి అది ఎట్టా తీసుకెళ్ళిందో తెలుసా? పిల్లి పిల్లలు మెడకాయ పట్టుకుని తీసుకెళ్ళింది. అదే పిల్లి ఎలుకలు పట్టుకుంటే ఆ ఎలుక వెళ్ళి బతుకుద్దా? అదే పిల్లి దానికి పిల్లలు పట్టుకుంటే ఇంత కూడా ఆ పిల్లకే. ఇక్కడ ఇది పిల్లి పట్టు, ఇక్కడ ఇది తల్లి పట్టు. ఆ కోతి దగ్గరికి కోతి పిల్లలు పిల్ల పట్టు. మన కోతి పట్టు కాదు, మన పిల్లి పట్టు. అంటే అర్థం ఏంటి తెలుసా? మన క్షేమం కొరకు మనల్ని పట్టుకునే దేవుడు. పట్టుకున్నప్పుడు పిల్లకి ఎంతైనా నొప్పే, ఖచ్చితంగా నొప్పే. 7 ఇళ్ళు పిల్లలు మారుతుందంటే మరి 7 సార్లు పట్టుకుంటుందంటే ఎందుకు పట్టుకుంటుంది? అట్టగా ఏ కీడు జరగకుండా పట్టుకుంటుంది, ఏ గాయం అవ్వకుండా పట్టుకుంటుంది. కానీ క్షేమం కోసమే పట్టుకుంటుంది. క్షేమం కోసమే పరిస్థితులు మారుస్తుంది, స్థలాలు మారుతుంది. నా బిడ్డకి ఏం అవ్వకూడదు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, నువ్వు పట్టుకుంటే నీకు నచ్చితే వస్తావు, లేకపోతే తెలియదు. నా మాట్లాడటమై నీకు రాత్రి దేవుడి దర్శనం వచ్చి అన్ని బాగున్నాయి, నా ప్రార్థన వల్ల నీకేదో మేలు జరిగిందనుకో, వస్తావు నా దగ్గర ప్రార్థన. మళ్ళీ కొంచెం గుచ్చుకునే మాట మాట్లాడాను అనుకో, మరి మాట్లాడతాం. మీరు కథలని వాళ్ళు స్థిరులు అయి ఉండండి. అది ఎంత అవసరమైనవా నువ్వు? నా గొప్పతనమా? సేవకుడుగా నన్ను బట్టి నువ్వు పడిపోతావా? దేవుడు బట్టి స్థిరంగా ఉంటావా? నాకన్నా వద్దాం, స్థిరంగా ఉంటావా? దేవుళ్ళు ప్రభు అంటున్నారు. ఆయన మహా ఏదైనా రోదన ఏడుపు వేరు, కన్నీళ్ళు పెట్టుకోవటం వేరు, దుఃఖపడటం వేరు. కానీ రోదన వేరు. రోదంలో మహారోదన వేరు. ఎప్పుడంటే అది శరీరధారిగా ఉన్నవాడు. నువ్వు నేను అనుకుంటున్నాను కానీ ఈ క్షణం బాగుందని ఎప్పటి నుంచి జీవితం వదిలిపెట్టాడు. అసలు ఎప్పటి నుంచి జీవితం నీకు ఇన్ని కోట్లు ఉన్నా సరే, ఇంకో మాట చెప్పంటారా? కోట్లు ఉన్నవాడు కన్నా వెళ్ళిపోతాడు. కాయ కష్టం చేసుకునేవాడు షుగర్ లేకుండా, బీపీ లేకుండా, హార్ట్ ప్రాబ్లం లేకుండా 70, 80, 90 సంవత్సరాల వరకు ఉంటున్నాడు. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించిన మనకున్న సుఖాలు మన ఆయుష్యం తగ్గించింది. ఒకప్పుడు తప్పుడు బియ్యం తిన్నాం, నిన్ను 100 ఏళ్ళు బతికాడు. ఎక్కడి నుంచి వచ్చే తప్పుడు బియ్యం? మన మీద ఉంచుకుని తిన్నాం. తైలం నీ గడ్డంలో దీపం ఎరగాలంటే తైలం నువ్వే దంచి తెచ్చుకోవాలి. అచ్చము దంచి తీసిన ఒలివ నూనెతో నువ్వు మందిరానికి రావాలి. ఎందుకంటే నీ దీపం నిత్యము వెలగటానికి. ఎవడో దంచి కాదు, నీ ఆరోగ్యం కోసం నువ్వే దంచుకోవాలి. నువ్వే దంచాలంటే నీ దీపానికి తైలం నువ్వే సంపాదించుకోవాలి. అది కొనుక్కొచ్చేయకూడదు, అది దంచే తీసుకోవాలి.
డబ్బు ఉందా? అసలు లేనట్టే పని చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. రేపు పొద్దున్నకి లేనట్టే పని చేయండి. డబ్బు కోసం కాదా? 6 దినాలు కష్టపడడం అన్నది డబ్బు కోసం కాదండి. 6 దినాలు కష్టపడడం అన్నది ఆరోగ్యం కోసం. ఆరోగ్యమే డబ్బు. ఊరికి అన్నారా? ఆరోగ్యమే మహా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ డబ్బుని మరి ఇరుబాదులోడా అదే అడిగేటివి వేరు. యేసు ప్రభు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణములు బాగొట్టుకునేవాడు. నిజం ఒక్కసారి ఆలోచించిన అందులో పెద్ద మర్మమా? కానీ మనం ఆరాటం అంతా లోకమంతా సంపాదించుకుంటారు. ఇంకో మాట అంటారు ఆయన, వారికి కుక్క పెడతారంట. దేనికంటే సచిన సింహానికి అన్నా అర్థమవుతుంది మీకు? అంటే దీని పరమాత్మ ఏంటి తెలుసా? బతికే ఉండాలి. ఎప్పుడు చావాలని కోరుకోకపోతారు. చచ్చిపోతే బెటర్ అనుకోమాకండి. ఎప్పుడు బ్రతికే ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తామన్నారు యేసయ్య. దేవునికి ఇస్తారు. నిరుత్సాహంతో నిస్సహాయంతో మనకి ఒక విరక్తి భావంతో తప్పదు కాబట్టి యావజ్జీవ కారాగార శిక్ష జీవితం అన్నట్టు పట్టకూడదు. ఉత్సాహంతో ఉద్యోగంతో దేవుని ఆత్మ చేతలకు వాడి పడ్డారు. ఇవాళ రోజు ఇవాళ ఉండిపోద్దా? ఈ రాత్రి పైన ఉండిపోద్దా? రాగా పగలో సూర్యుడు ఉదయించడా? బాగా అర్థం చేసుకోండి. ఆశావాది, నిరాశావాది, వాస్తవవాది. ఆశావాది, నిరాశావాది, వాస్తవవాది. ఆశావాది అంటాడట, ఇప్పుడు పగలు కదా, తాగి ఉండిపోతే బాగుండాలి అనుకుంటాడు. ఏమి రాకుండా అది ఆడు ఆశావాది. అది జరుగుతుంది. విపరీతమైన ఆశలతో ఉన్నవాడికి కందక్కడ అయిపోతాడు. తాపత్రయం ఆశావాది. ఇంకొకడు ఉంటాడు, అడిగి రాత్రి నిద్రటాడు. ఇక నా పని అయిపోయింది అనుకుంటాడు. ఎందుకంటే రాత్రి ఆడేమనుకుంటాడు, ఈ రాత్రి ఎట్లాగే ఉంటుంది అనుకుంటాడు. ఉండదా రాత్రి అట్టాగే తెల్లారుదా? ఖచ్చితంగా తెల్లారు. ఆడు నిరాశవాది. ఏమన్నా చిన్న చిన్న షాపులు వచ్చినా ఏదైనా అప్పుడప్పుడు హాస్పిటల్ పోవాలైనా ఇక అంత అయిపోయింది అనుకుంటాడు. నిరాశవాది ఆడికి మాత్రమే కాదు, ఎవడైతే నిరాశ ఉంటున్నాడు ఇంటికి పాలు మార్చేస్తాడు. ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉండాలి, ఆటపాటలు ఉండాలి, ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. అర్థమవుతుందా? నిరాశలతో బతకూడదు. ఇక వాస్తవవాది ఉంటాడు. ఆడు రాత్రిలో ఉంటే పగల కోసం ఎదురు చూస్తాడు, పగల్లో ఉంటే రాత్రి అప్పుడే వీటిలో నేను ఉండాలంటాడు. దేవుడికి ఇస్తుంది. నా మీద నుంచి రాత్రి వెళ్తుంది, నా మీద నుంచి పగలు వెళ్తుంది, నేను మాత్రం ముందుకు ఎట్టాగా ఉంటాను. నా మీద నుంచి ఏనుగు వెళ్తుంది, నా మీద నుంచి గాడిద వెళ్తుంది, నేను మాత్రం ఎట్టాగే ఉంటాను. నా మీద నుంచి ఐరావతాలు వెళ్తాయి, నా మీద నుంచి గోధుమలు పందులు వెళ్తాయి, నేను మాత్రం ఎట్టాగే ఉంటాను. ఎందుకంటే నాకు నాది బండ మీద, క్రీస్తు యేసు బండ మీద నేను కథలను నేను స్థిరపరచబడతాను. దేవుడికి ఇస్తాను. మీరు కథలని వారును స్థిరులు అయి ఉండండి. ఓ పడిపోమాకండి, కంగారు పడమాకండి, ధైర్యం కలిగి. నా ప్రభు అంటున్నారు, ఆయన శరీరధారి ఏమన్నారు తిరుమలలోనంట, మహారోధన అంటే ఎన్ని సంవత్సరాలు శరీరధారి ఏమన్నారు? మనం కొన్ని సందర్భాలు చెప్తాం. యేసు ప్రభు కన్నీళ్ళు పెట్టుకుని చెప్తారు. మీరు ఒకటన్నా యేసు ప్రభు ఏడ్చి 11:35 ఉంటుంది. పూర్తి అడ్రస్ చెప్పాలి దేవుడి గురించి మనకి తెలిపితే. దేవుడి స్తోత్రం చెప్పండి. యోహాను శుభవార్త 11 లాజరు చరిత్ర అంతా ఉంటుంది. ముందు మూలిగారు అంటే ఆపుకున్నారు ఏడుపు. లాజరుని చూడగానే కన్నీళ్ళు పెట్టేశారు, ఏడ్చేశారు. ఇంకోసారి ఏడ్చారు, గుర్తుందా? పస్కా పండుగ ఇష్టంలోకి వచ్చినప్పుడు పండగ వాతావరణం బాగా దారుణం ఉంటుంది. కానీ ఒలివల పండుగకి యేసు ప్రభు ఏడ్చారు. ఆ ఏడుపు పెద్ద లోకశుభత పడుతుంది, వచ్చే గొప్ప పరమాత్మ. ఎందుకంటే ఆ తర్వాత ఆ పట్టణం అంత నాశనం కాబోతుంది. టైటస్ అనే చక్రవర్తి వచ్చి ఆ పట్టణంలో ఉన్న బిడ్డలందరినీ పసిపిల్లలకు సహా చంపేసి రక్తం దేవుడు అంత ప్రవహింప చేయబోతున్నారు. అంతా ప్రభు కళ్ళారా చూసి ఇంత పండగ వాతావరణం శ్మశానం కాబోతుందని ఏడ్చారు ఆ మహానుభావుడు. ఎందుకంటే ఆయన భవిష్యత్తు జ్ఞాని, దివ్య జ్ఞాని, ఎద్దరు కూడా చూడగలిగే దేవుడే ఆ మహానుభావుడు. మనకి ఆస్తి పెడతాలనుకో, కానీ బైబిల్ అలా
ఆయన శరీరం ధరించుకుని వచ్చిన 33.5 సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుపుతాడు, మహారోదన. ఇంతకు దేనికోసం? డబ్బులు లేవని, ఆరోగ్యం లేదని, చదవడానికి సరే మాట. రెండో మొట్టమొదటి ఏంటి? మహారోదన. రెండోది ఏంటి? కన్నీళ్లతో. ఎందుకంటే ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. 1 తిమోతి 2:5 ఏమంటుందో తెలుసా? ఆ లోకానికి ఈ లోకానికి, పరమాత్మకి జీవాత్మకి మధ్య క్రీస్తు యేసు అను నరుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు అను నరుడు శత్రువు చేత కూడా ఇదిగో ఈ మనుష్యుడు అనిపించుకున్నాడు. పిలాతు అన్నాడు, ఈ మనుష్యుడు. మనిషి అంటే ప్రభు ఒక్కరే. మనిషి అంటే ఎట్లా ఉంటారు చెప్పడానికి మనిషిగా వచ్చిన దేవుడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఇంత పరమాత్మ చూడండి. తన శరీరధారి ఉన్న దినములో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనని మరణం నుండి, నిజంగా ఆయన మరణం ఉంటుందో చెప్పలేదు. ఆత్మ శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చింది కదా, ఆయనకైతే అది ఆయనకి సంబంధించిన మాట కాదు, మనకి సంబంధించిన మాట. మనం మరణం నుండి బయటపడతాం అంటే ముక్తి రాజ్యానికి, మోక్ష రాజ్యానికి, మనం పరలోకానికి వెళ్ళాలంటే మెట్లేంటో తెలుసా? మహారోదన. దేవునికి స్తోత్రం. మహారోదన అంటే రోడ్డు మీద పడి దొల్లి అడవటం కాదు. మహారోదన అంటే బయట కనపడేది కాదు. లోపల దేవుడి కోసం, ఆత్మను పొందుకోవటం కోసం, ఆత్మాభిషేకం కోసం ఆరాటపడే తత్వం, అది మహారోదన. అది లోపల జరిగేది. మహారోదనతోటి ప్రార్థన మోకాడైతే కన్నీళ్ళతోటి వస్తాయా నీ కళ్ళ కన్నీళ్ళు? మోకాడైతే ఇరువురి మీద అలంకరించుకుని ఎవరిని మోసం చేస్తాం? మన దేవుడు అటువంటివాడా? మన దేవుడు అటువంటివాడా? మన దేవుడు వెలుపటి అలంకరణకు చెందిన దేవుడు కాదు, లోపటి అలంకరణకు చెందిన దేవుడు. దేవుడు చేస్తాడు. ఎవరిని మోసం చేస్తావు నువ్వు? వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండకూడదు. అలాగే లోపల శుద్ధీకరణ, అంతరంగంలో శుద్ధీకరణ. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనని మరణము నుండి, తనని కాదో, తనకు మరణం లేదో, మరణం ఉంటే 3వ రోజు ఎక్కడ వెళ్తాడా? దేవుడు కూడా మరణం ఉంటే మనకెందుకండి ఇది బాధలా? నిన్న సాయంత్రం నుంచి పల్లవాళ్ళ సాయంత్రం వరకు మంచి నీళ్ళు కూడా పట్టుకోకుండా ఎందుకు ఇన్ని తిప్పలో? ఆయనకు మరణం ఏంటంటే, ఆయనకు మరణం కాదంటే ఎవరికి? మనం మరణం నుంచి బయటపడాలంటే, నరకం నుంచి బయటపడాలంటే, పాపం నుంచి, రోగం నుంచి బయటపడాలంటే మెట్లు చెప్తున్నాడు. నువ్వు ఎక్కవలసినటువంటి మెట్లు మహారోదన జరగాలి. ప్రార్థించేటప్పుడు కాళ్ళు మోకాళ్ళు వేసామంటే కన్నీళ్లు కాల్చాల్సిందే. అది మరణం నుంచి తప్పించగలవా? ఏం చేశాడంట? ప్రార్థన. ఆ ప్రార్థన ఎట్లాగంట? మహారోదనతోటి, కన్నీళ్లతోటి. దేని తప్పించడం కోసం ప్రార్థన అంట? నా కొడుక్కి మంచి ఉద్యోగం, నా కూతురికి మంచి ఉద్యోగం, నాకు అందరూ మగ పిల్లలే, నా వ్యాపారం బాగుండాలి, నా చెరువులు బాగుండాలి, నా కోళ్ళు, నా మేకలు, నా కుక్క. ఏ ప్రార్థన ఇది? కిరణ కొట్లు దిష్ట ప్రార్థన కాదట. నరకం నుంచి మరణం అంటే మరణం నరకం ఒకటే. దాని నుంచి తప్పించబడాలి. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణం నుంచి తప్పించగలవానికి ప్రార్థన. ఎందుకంటే ప్రార్థనతోనూ ఇంకో మాట, ఎంత మాట అడుక్కున్నాడు వేసేటట్టు. అంటే ఒక మాట ఇంగ్లీష్లో చెప్తే గౌరవం పెరిగిపోతా, ఒక మాటను సంస్కృతంలో చెప్తే గౌరవం పెరిగిపోతా. మీ విడివిడి జ్ఞానంతో ఉన్నవాడికి నేను తెలుగులో చెప్తున్నాను, కాదు ఇంకొకటి వచ్చి ఇంగ్లీష్లో నేను ఇంగ్లీష్లో చెప్తుంటే ఆ పక్కన ఇంకొకటి వచ్చి తెలుగులో చెప్తుంటే నీకు తెలుగు వచ్చు, నాకు తెలుగు వచ్చు, వీటికి తెలుగు వచ్చు. మరి ఇన్ని యాక్షలు ఎందుకురా? యాచన అంటే అర్థమేంటే భిక్షాటన. యాచకుడు అంటే అడుక్కునేవాడు. దేవుడు మానవుడిగా
వచ్చి మానవుడు మళ్ళీ దేవుడిని ఎంత కలుసుకుంటాడంటే మహారోధన జరగాలి దేవుడి కొరకు లోపల కన్నీటితో కాల్చాలి ప్రార్థన. ఎందుకో ప్రార్థన ఎందుకో? నరకం నుంచి తప్పించబడాలి తండ్రి, నేను నరకం నుంచి తప్పించబడాలి. సావు సత్యం, మరణం సత్యం, వెళ్ళిపోవటం సత్యం, కానీ చచ్చిన తర్వాత కూడా శాశ్వతంగా నీతో నేను ఉన్నాను. అది ప్రార్థన. తప్పించగల వానికి యాచనలు ఏం చేసి ఏమి ఇచ్చారంట? సమర్పించడం అంటే ఇవ్వటమే. తండ్రి దేవునికి మానవుడు ఇవ్వాల్సింది ఏంటంటే అయ్యి. కాబట్టి బాగా అర్థం చేసుకోండి, ఏ రోజైతే నువ్వు ప్రార్థన మోకాళ్ళు వేసావో ఈ లక్షణాలు లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే అది యేసుకు సంబంధించిన ప్రార్థన కాదు. యేసయ్య ఆత్మ నీలో ఉన్నది కాదు. యేసయ్య ఆత్మతో నువ్వు నింపబడలా, నువ్వు ఇంకో ఆత్మ నీవు పట్టుకుంది. దేవుని ఆత్మతో నింపబడతావు, ఇంకో ఆత్మతో పట్టబడతావు. నీకేదో పట్టింది అని తింటారా? ఏమొచ్చిందా? ఇరుసో పట్టి తొడమని తొడలేదు. నీకేదో పట్టిందా అమ్మ కూతురు, నీకేదో పట్టింది. ఇవి లేని ప్రార్థన, తండ్రి అయిన దేవుడి దగ్గర భిక్షాటన చేయని ప్రార్థన, కన్నీళ్ళు కార్చని ప్రార్థన. దేవా ఈ భోగాలన్నీ ఉంటుందే, నీ దగ్గరికి రాక తప్పదు, నరకం నుంచి తప్పించయ్యా. ఇది కదా పరమార్థం, ఇది కదా ప్రార్థన అర్థం. మరి మనం అలా అనుకుంటున్నాయి మన ప్రార్థనలో ఎంతసేపు అది ఇది అది. నువ్వు అడిగినేది ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్ని సంవత్సరాలు నువ్వు బతుకున్నావంటే అడిగితే ఇచ్చాడా? ఆడపోకడని ఇచ్చి పోషించబట్టే కదా బాగున్నాం మనం. పిచ్చుడా ఆకాశ పక్షులు చూడు, పిచ్చుడు చూడు, అవేమి దాచుకోవు, అవేమి కూర్చుకోవు. ఆటిని పోషిస్తున్నామంటే ఆటి కంటే నా స్వహస్తాలతో చేస్తున్నావు. నిన్ను మరింత ఎక్కువగా చూసుకుంటాను కదరా. నీకు ఎందుకు ఆరాటం అనేసి ఈ ఆరాటం పడరా, ఏ ఆరాటం? ఆత్మను పొందుకునే ఆరాటం. ఈ కడవరి దినాల్లో ఆఖరి అవకాశం ఏంటో చెప్పంటారా? పరిశుద్ధాత్మను పొందుకుంటేనే నువ్వు బతికినట్టు, నేను బతికినట్టు. ఇది ఆఖరి ఛాన్స్ మనిషికి. రక్షణ కార్యాల్లో ఆఖరి ఛాన్స్ ఏంటంటే పరిశుద్ధాత్మను సంపాదించుకుంటేనే పరమాత్మలతో మనం 10 కాలాల పాటు ఉంటాం. అదే ఈరోజు మనకి ఈరోజు సాయంత్రం తోటి పెంతెకోస్తు పండుగ ప్రారంభం కాబోతుంది. ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళా రేపు సాయంత్రం వరకు పెంతెకోస్తు పండుగ రాబోతుంది. పెంతెకోస్తు ఆత్మను పొందుకునేటువంటి పండుగ. మనం ఎన్ని చేసినా సరే, తెలుగులో సామెత ఉంటుంది, వంట అవ్వలేదా టైం అయిపోతుంది, వంట అవ్వలేదా అయిపోవచ్చింది అని ఆవిడ అంటారు. ఇంకా అవ్వలేదా అని ఈయన అంటాడు. చివరికి తారాస్థాయికి వెళ్ళిపోతుంది. అదే టైం ఇంకొక కరెక్ట్గా అదే టైంకి ఒకవేళ గ్యాస్ అయిపోయింది అనుకుంటుంది యుద్ధం. ఆ రోజు యుద్ధమే. ఇన్ని చేసిన తర్వాత ఒళ్ళు వార్చే వరకు ఉన్నాడంట. పాపం వచ్చి కొట్టించేటప్పుడు వెళ్ళిపోయాడంట విసుకొచ్చి. ఒళ్ళు వార్చే వరకు విసుకుంటూ సడుకుంటూ కొడుకుంటూ తిట్టుకుంటూ ఉన్నాడంట. తీరా ఆడంట కాలు దొరికట్టగానే కొట్టించాడు. ఈ లోకంలో తలుపులు వేసిన తర్వాత ఆరాటపడి ఉపయోగం ఉండదండి. ఏం చెప్పదలుచుకున్నానంటే నేను ఓర్పు సహనం అవసరం. పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలి, ఆత్మను సంపాదించుకోవాలి, ఆత్మతో నింపబడాలి, ఆత్మాభిషేకం ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఈ భూమి మీద సరైన మార్గంలో నడవగలిగినవాడు. సో ఆ పరమాత్మని దేవుని యొక్క 3వ రూపమే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి సృష్టికర్త, కుమారుడు తెగిపోయిన సంబంధాన్ని మరలా దేవుడితో ముడి పెట్టడానికి కుమారుడు అవతారం. ఈ 2 బయట జరిగిన పరిశుద్ధాత్మ నాలో ఉండి నన్ను నడపడానికి దేవుడు రూపం. నా ప్రభు ఏమన్నారు? నేను వెళ్ళిపోవాలి, నేను వెళితేనే మీకు మంచిది, నేను వెళితేనే ఆ దగ్గరికి వస్తాడు. కొంచెం పెద్ద మనసు ఆలోచించండి. ఒకవేళ దేవుడు ముగ్గురైతే
నేను వెళ్ళిపోతేనే ఆదరణకర్త కొడతాడంటే ఆదరణకర్త వేరు ఇది వేరా? ఈయన ఇక్కడ ఉన్నాను, ఇంకొకటి రాలేడు, ఇంకొకటి ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను చర్చిలో పాస్టర్గా. ఏం చెప్తున్నాను నేను? నేను వెళ్ళిన ఎడలో మీకు మంచిది. నేను వెళితేనే ఆదరణకర్త మీ కొరకు. ప్రభా నువ్వు వెళ్ళొద్దని 10 మంది శిష్యులందరూ బాబు వెళ్ళాలే, వెళ్తేనే ఆదరణకర్త వచ్చాడు. నేనున్నాను అనుకో, నీ పక్కన ఉంటాను. నేను వెళ్ళి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మగా వస్తే నీలో ఉంటాను. నీ పక్కన ఉండటం అవసరమా, నీలో ఉండటం అవసరమా? ఏది కోరుకుంటావో? మనలో ఉంటే మంచిదా, మన పక్కన ఉంటే మంచిదా? దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా మీకు? మన పక్కన ఉంటాకే కొడుకుగా వచ్చాడా? ఇమ్మానుయేలు ఎల్లప్పుడూ తోడని పక్కన కదా. నువ్వు మీ బైబిల్ అర్థం అవట్లా. ఏదో పాట ఎత్తుకుని, ఏదో చిన్న ప్రార్థన చేసుకుని, ఏదో కాసేపు గుడికి వెళ్ళి వదా తెచ్చేది కాదండి. ఎప్పుడు చదివే బైబిల్ కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మకు సహకరించవచ్చు. చదివి చూడండి ఎన్ని మార్గాలు పైకి వస్తాయో, ఎంత బలం వస్తుందో, ఎంత శక్తి వస్తుందో. కుమారుడికి ఎందుకు వచ్చాడంటే పక్కన ఉంటాకి వచ్చాడు, నేనవలే పక్కన ఉంటాకి వచ్చాడు. కానీ మళ్ళీ వెళ్ళిపోయి వేరొక ఆదరణకర్తను మీ కొరకు అంటే ఒకే వ్యక్తి 2 చోట్ల ఉంది కదా. ఇప్పుడు నేను కన్వెన్షన్ కాలేజీలో పనిచేస్తున్నాను, ఇప్పుడు క్లాసులో ఉంటాను, అక్కడ ఉన్నాను కదా. అక్కడ ఉండాలంటే వెళ్ళాలిగా. ఆయన ఏమన్నారు తెలుసా? మళ్ళా ఆదరణకర్తగా రావాలంటే వెళ్ళాలి. అదే దేవుడు తండ్రి, అదే దేవుడు కుమారుడు, అదే దేవుడు పరిశుద్ధుడు. నన్ను చేసుకుంటానికి తండ్రి, నాకు భరోసా తండ్రి, నా పక్కన ఉంటానికి కుమారుడు, నాలో ఉండటానికి పరిశుద్ధుడు. 2 అయిపోయినాయి, ఇప్పుడు 3వ జరగవలసి ఉంది. మరి ఉందా చోటు? పరిశుద్ధాత్మ చోటు ఉందా లోపల? యెరూషలేము నుంచి మీరు బయటికి వెళ్ళమాకంటే నేను ఆత్మను పంపే వరకు మీరు బయటికి వెళ్ళదు అన్నాడు శిష్యుడు. ఆత్మతో నింపబడిన తర్వాత శిష్యుడు మెడ మీద కత్తి ఎడితే నరుక్కో అన్నాడు. ఆత్మ చేత నింపబడకుండా మేడ చదివితే తలుపు వేసుకుంటే ఉండిపోయాడు. ఆత్మతో నింపబడితే పరిస్థితిని ఎదుర్కొంటారు, మనోధైర్యం వస్తుంది. సో ఆత్మతో నింపబడకపోతే నువ్వు సృష్టి వల్ల, నువ్వు బాప్తిసం వల్ల, నీ మారు మనసు వల్ల, నీ రొట్టె ద్రాక్ష రసం వల్ల, నీ కసింబాకాల వల్ల, నీ కానుకల వల్ల నీకేం ఉపయోగం ఉండదు. అదే నాకు చెప్పాను సామెత, వండి వార్చే వరకు ఉండి వడ్డించేటప్పుడు అయిపోతే ఎంత ఉన్నదిగా. ఆత్మను పొందుకోపోవడం కూడా చాలా జరిగింది. ముందు వండి వంటతో జరిగింది, రకరకాల కూరగాయలు మొత్తం జరిగింది, ఇది జరిగింది. తీరా ఆయన వచ్చేటప్పటికి ఇల్లు నిద్ర అయ్యింది, తలుపు వేసేస్తాడు. ఏం చెప్పదలుచుకున్నానంటే దేవుడు పరిపూర్ణతలో చివరి పెట్టి అంటే పరిశుద్ధాత్మని పొందుకోవటం. మనలో ఉండి మన పక్కల ఆయన చేతికి ఇచ్చే ఏకైక అవకాశం ఏంటంటే ఆత్మతో నింపబడింది. ఇంతవరకు బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతుంది, పొద్దున్నే రేడియోలో వస్తే అద్భుతమైనటువంటి స్వరంలో ఉంది.